కాలికి మెట్టెలు చూడండి వేటితో పెడతారు? వెండి వాట్లతో మాత్రమే పెడతారు. ఎందుకని? అన్ని ఆభరణాలు బంగారంవి చేయించుకున్నా గానీ, వెండివి మాత్రమే పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటయ్యా అనంటే, వెండిలో ఒక రకమైనటువంటి చల్లదనం ఉంటుంది. ఎందుకని అనంటే, దేనికి చిహ్నము ఇది అంటే, చంద్రుడికి సంబంధించినటువంటిది అని చెప్తారు. చంద్రుడు ఎవరు? మనఃకారకుడు చంద్రుడు. అందుకని చెప్పి చూడండి, ఈ మనకి గ్రహణాల సందర్భంలో గూడాను, మనకి చంద్రగ్రహణం వచ్చినప్పుడు కూడాను, ఈ వెండికి సంబంధించినటువంటివి వాట్లన్నీ గూడాను, ఈ చంద్రబింబాన్ని అవి గూడాను దానం ఇవ్వండర్రా అని చెప్తూ ఉంటారు కదా! అందుకని చంద్రుడికి సంబంధించినటువంటిది. అందుకని వెండి అనేటటువంటిది మనకి చల్లదనాన్నిస్తుంది. సాధారణంగా ఆడవారికి కొంచెం ఉష్ణోగ్రత శాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని అనంటే వారికి ఉండేటటువంటి ఒత్తిళ్ళ వల్ల. వివాహమైనటువంటి స్త్రీకి మనం గమనించినట్లయితే ఇంట్లో ఉండేటటువంటి ఒత్తిళ్ళు, పనిభారము ఇవాళ గమనించినట్లయితే ఇంకా ఎక్కువవుతోంది. దీన్ని మనం స్ట్రెస్ అనే పేరుతో అనుకుంటూ ఉంటాం. ఎందుకని అనంటే ఇటు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలి, ఇటు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాలి. ఇన్ని రకమైనటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఇవన్నీ చేయాలి కదా! అందుకని చెప్పి ఆడవారికి కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ ఒత్తిడి అనేటటువంటిది. దానివల్ల ఏమవుతుంది? ఉష్ణోగ్రత శాతం పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత శాతాన్ని పెంచకుండా ఉండే విధంగా ఉంచుతుంది ఈ మెట్టెలు అనేటటువంటిది. అదే కాకుండా ఈ మెట్టెలు పెట్టేటప్పుడు ఈ కాలి బటన్ వేలుకి, దానికి పక్కన వేలుకి పెడతారు. ఎందుకని పెడతారు ఇది అనంటే గమనించండి. ఆ నరాలు దేనికి సంబంధించినవి అనంటే, ఇటు మెదడుకి, ఇటు గర్భాశయానికి గూడాను, గుండెకి గూడా సంబంధించినవి అని చెప్పి చెప్తారు పెద్దలు. అంటే ఇప్పుడు ఈ గుండెకు సంబంధించినది, ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి నరాలు అక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. అందుకు గాను దీన్ని పెట్టటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది.